ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళు కోరుకునేది అమరావతి రాజధాని. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన తరపున వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ప్రజలను మోసం చేసి అమరావతి రాజధాని అని చెప్పి గెలిచిన తరువాత రాజధాని లేని రాష్ట్రం చేసి మూడు ముక్కలాట ఆడుతూ అమరావతి రాజధానిని ఈ రోజున అధోగతి పాలు చేశారు కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలలో 2 లోక్సభ సీట్లలో ఒక్క దాంట్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచే అవకాశమే లేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మాకు అమరావతి రాజధాని కావాలి, అమరావతి రాజధానిని నిర్మించగలిగే పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కనుక ఆ కూటమికి పట్టం కట్టాలని పట్టణవాసులు, పల్లెవాసులు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగ యువత కులాలకు అతీతంగా అందరూ కూడా సంఘటితంగా ఒకే ఆలోచన విధానంతో ఉన్న పరిస్థితిని గమనించి మచిలీపట్నం వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీ. ఆయన పార్టీ మారి జనసేనలో చేరి జనసేన తరపున మచిలీపట్నం లోక్సభలో పోటీ చేసి తిరిగి లోక్సభలో ప్రవేశించాలని ఆయన ఆశిస్తున్నాడు. అదేవిధంగా అవమానాలకు గురై సీనియర్గా ఉన్న, కనీసం మొదటిసారి కాకపోతే రెండవసారైనా మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి, ఆయన కూడా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరపున గెలిచి నేడు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నాడు. ఇంకొక ఆసక్తికరమైన పరిణామం మైలవరం నియోజకవర్గంలో, ఇది విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గం, ఆయన ఖరాఖండిగా పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాడు, జగన్ కేవలం సంక్షేమమే చేశాడు, ప్రభుత్వం అప్పులు చేసి వచ్చిన డబ్బుల్ని బటన్ నొక్కుతూ సంక్షేమం ఏదో పర్వాలేదు, అభివృద్ధి శూన్యం, ప్రభుత్వము పరిపాలన అంటే 2 కళ్ళలా ఒక కన్ను సంక్షేమం, ఒక కన్ను అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి అనేది సున్నా పెట్టేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ట్రేడ్ మార్క్ ఏంటంటే గుంతల రోడ్లు. గ్రామీణ పట్టణం ఎక్కడికి పోయినా కూడా గుంతల రోడ్లు. ఆ విధంగా అభివృద్ధి శూన్యమని చెప్పి ఆయన ప్రకటించాడు. వసంత కృష్ణప్రసాద్కి పరిస్థితి అర్థమైంది, వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాదని. అలాగే గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో 4 జిల్లాల్లో ఉండే 67 నియోజకవర్గాల్లో 2 3 అది ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా 2వ 3వ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. సింహభాగం కృష్ణా, గుంటూరులో ఉండే 33 నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సిపి విజయం సాధించదని అర్థమై వసంత కృష్ణప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీ గూటికి చేరాడు. ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న పెనమలూరు, అక్కడ కొలుసు పార్థసారథి, విజయవాడ పార్లమెంట్లో ఉండే వసంత కృష్ణప్రసాద్, వీళ్ళు ఎక్కడ పోటీ చేయబోతున్నారు? అక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మైలవరంలో మాజీ మంత్రి
నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ పార్టీలో చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్లతో చర్చించే విధానం ఏంటంటే, వసంత కృష్ణ ప్రసాద్కి మైలవరం సీటు మరి కేటాయిస్తే ఆయన అక్కడ గెలుస్తాడు. ఎందుకంటే మైలవరంలో ఉండే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తర్వాత వసంత కృష్ణప్రసాద్ నీతివంతుడు, నిజాయితీపరుడు, ఆయనకి ఎటువంటి అవినీతి మరక మచ్చలు లేవు. తర్వాత ఆయన రాజకీయ కుటుంబంకి వారసుడు. ఆయన తండ్రి వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో హోంశాఖ మంత్రిగా పనిచేశాడు. ఇక మరి దేవినేని ఉమామహేశ్వరరావు ఏంటి, ఆయన పరిస్థితి ఏం చేయాలని ఆలోచన. దేవినేని ఉమామహేశ్వరరావుకి 3 రకాలుగా ఆలోచిస్తూ ఉంది పార్టీ. ఒకటి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగమై ప్రస్తుతం ఏలూరు జిల్లాకు వెళ్ళిన నూజివీడు నియోజకవర్గం. అక్కడనే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వరుసగా 2 సార్లు ఓటమి చెందాడు. దేవినేని ఉమామహేశ్వరరావుని నూజివీడులో పోటీ చేస్తే నూజివీడులో ఈ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవ చేసిన ఉమా, ఆయనకి అనుచరులు, ఆయనకి బలం, కాపు, కమ్మ, బీసీ సామాజిక వర్గం గట్టిగా ఉంది. అంతకుముందు రామకోటయ్య అని ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్నం రామకోటయ్య కూడా నూజివీడులో విజయం సాధించాడు. అందువల్ల దేవినేని ఉమామహేశ్వరరావు నూజివీడులో సీటు కేటాయిస్తే 100కి 100 విజయం సాధిస్తాడు. అక్కడుండే గ్రామ స్థాయి, మండల స్థాయి అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు వర్గాలున్నా దేవినేని ఉమామహేశ్వరరావు అంటే గ్రూపులు ఉండవు. ఇది మొదటి ఆప్షను. రెండవది, దేవినేని ఉమామహేశ్వరరావుని పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేయించి, పెనమలూరు అది చాలా గట్టి నియోజకవర్గం, కంచుకోట. అక్కడ ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు 3 మండలాలు ఉన్నాయి. అక్కడే స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎమ్మెల్సీగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన వైబి రాజేంద్ర ప్రసాద్ కూడా పెనమలూరు నియోజకవర్గానికి చెందినవాడు కావడం విశేషం. ఈ కంచుకోటలో దేవినేని ఉమామహేశ్వరరావు సునాయాసంగా అక్కడుండే జోగి రమేష్ని 50,000 ఓట్లతో ఓడిస్తాడు. ఎందుకంటే 2014లో జోగి రమేష్ మైలవరంలో పోటీ చేస్తే 28,000 ఓట్ల ఆధిక్యతతో జోగి రమేష్ని మైలవరంలో ఓడించాడు. మళ్ళీ 2014లో పోటీ పడ్డ ఇద్దరు పెనమలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జోగి రమేష్, తెలుగుదేశం పార్టీ తరపున దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి గెలుస్తాడు. ఇక మూడవ ఆప్షను పార్టీ ఆలోచన, దేవినేని ఉమామహేశ్వరరావు కష్టకాలంలో పార్టీ అధికారంలో లేనప్పుడు 2004 నుంచి 2014 వరకు తొలుత జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తదుపరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీని పోషిస్తూ, పార్టీకి జవసత్వాలు ఇస్తూ, పార్టీని సమన్వయపరుస్తూ ఇద్దరుండే ఎమ్మెల్యేలను మరి పార్టీ విజయం సాధించే దిశగా ఆ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో విజయం సాధించే విధంగా పార్టీని వృద్ధి చేయటంలో సహకరించాడు. అందువల్ల దేవినేని ఉమామహేశ్వరరావుకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాల్లో గట్టి పట్టు, గట్టి పరిచయాలు, తర్వాత ఏమైనా చిన్న అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించగలిగే నేర్పరితనం. దేవినేని ఉమామహేశ్వరరావు కూర్చుంటే ఇరు వర్గాలు కూడా ఆయన చెప్పిన మాట వింటారు. అందుకని
ఆయన్ని పోటీకి దింపకుండా 16 నియోజకవర్గాలను పర్యవేక్షిస్తూ సమన్వయపరుస్తూ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుని మళ్ళీ తను నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చి తరువాత శాసన మండలి సభ్యుడిగా చేద్దామని ఆలోచన. ఇంకా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి రాల. కష్టకాలంలో చంద్రబాబు నాయుడు వెంట రాముడికి ఆంజనేయుడు ఎలా ఉంటాడో హనుమంతుడు ఆ విధంగా పనిచేసి ఇష్టం లేకపోయినా కష్టమైన నష్టమైన చంద్రబాబు నాయుడు ఆజ్ఞలను శిరసావహించే నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు. అందువల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ఉండే కెమిస్ట్రీ చాలామందికి అర్థం కాదు. ఆ విధంగా ఆయన యొక్క సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మనం ఎలా గెలుస్తాం, గెలిచిన తరువాత క్యాబినెట్ కూర్పు గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే కులాల మధ్య సమతుల్యత, జిల్లాల మధ్య సమతుల్యత చాలా ప్రాధాన్యం. ఇప్పుడు మళ్ళీ ఎవరికైతే ఏ శాఖలో అనుభవం ఉందో ఆ శాఖే అప్పచెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఏ శాఖలో నైపుణ్యం గడించి చక్కగా నిర్వహించారో పట్టుందో ఆ శాఖలు అప్పచెప్తారు. ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి నారాయణ విద్యా సంస్థల మాజీ చైర్మన్, వ్యవస్థాపక చైర్మన్ పొంగులేటి నారాయణ గెలుస్తాడు. గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన అమరావతి రాజధాని అభివృద్ధికి అలాగే మున్సిపల్ శాఖే అప్పచెప్తారు. అట్లాగే కామినేని శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిస్తే ఆయన వైద్యారోగ్య శాఖలో చక్కగా నిర్వహించాడు, డాక్టరు, మళ్ళీ ఆయనకి అదే ఇస్తారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ రాయలసీమలో గాలేరు నగరి, హంద్రీ నేవా, ముచ్చుమరి ఎత్తిపోతల పథకాలు అక్కడికి వెళ్ళి రాత్రిపూట కాలవగట్ల మీదే బస చేసి పనులు పూర్తి చేయించాడు దేవినేని ఉమామహేశ్వరరావు. అందువల్ల మళ్ళీ ఆయన కాబోయే క్యాబినెట్లో తప్పకుండా దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉంటాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా, పోటీ చేయకపోయినా, నూజివీడులో పోటీ చేసినా, పెనమలూరులో పోటీ చేసినా ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు. ఈ విధంగా మంత్రివర్గాల గురించి ఆలోచించినప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మత్స్యకారులకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. ఎవరు ఆలోచించిన విధంగా బెస్త సామాజిక వర్గం, అగ్నికుల క్షత్రియులు దాదాపు 60 లక్షల ఓట్లు, 80 లక్షల జనాభా ఉన్నారు. అక్కడ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి తడ వరకు కోస్తా అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 35 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాలో ఆ సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు క్యాబినెట్లో స్థానం కల్పించాలి. పైగా కంటిలో నలుసులా ఉండే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టును ఓడగొట్టి శాసనసభలో ప్రవేశించినందుకు, పైగా ఆయన ఏకైక మత్స్యకార సామాజిక వర్గ ప్రతినిధి కనుక సౌమ్యుడు, చక్కగా పనిచేస్తాడు, లాయరు, విద్యాధికుడు కనుక కృష్ణా జిల్లా తరపున కొల్లు రవీంద్రకి ఇచ్చినప్పుడు అదే మచిలీపట్నం పార్లమెంట్లో ఉండే కొలుసు పార్థసారథిని పెనమలూరు కూడా అదే జిల్లాకు వస్తుంది. అందువల్ల కొలుసు పార్థసారథిని పెనమలూరు కాకుండా నూజివీడుకు పంపటం ద్వారా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, నూజివీడులో యాదవ సామాజిక వర్గం చాలా అధికంగా ఉన్నారు, పెనమలూరు కంటే కూడా అధికంగా ఉన్నారు. నూజివీడులో కాపు, కమ్మ, యాదవ సామాజిక వర్గం 3 సామాజిక వర్గాలు ఇతరులు దీవిస్తే సునాయాసంగా కొలుసు పార్థసారథి విజయం సాధిస్తాడు. పైగా ఏలూరు పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ తరపున గోపాల్ యాదవ్ అనే
అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. కనుక నూజివీడులో పార్థసారథి ఉండటం వల్ల గోపాల్ యాదవ్ యొక్క విజయం నల్లేరు మీద నడకవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఏలూరు పార్లమెంటుకి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుణ్ణి ఏలూరు పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. ఇద్దరు యాదవుల మధ్య పోటీ. ఇంకో విషయం ఏంటంటే, ఉమ్మడి కృష్ణా జిల్లాకి చంద్రబాబు నాయుడు మనస్సులో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆల్రెడీ. ఒకరు కొల్లు రవీంద్ర, రెండు దేవినేని ఉమామహేశ్వరరావు. కనుక కొలుసు పార్థసారథిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయిన ఏలూరు జిల్లాకి వెళ్ళిన ఈ నూజివీడు, కైకలూరు. అందువల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధిగా మంత్రివర్గంలో కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గం, ఆయన మనసులో మరొక అభ్యర్థి ఆచంట నుంచి పోటీ చేసి గెలవబోయే పీతాని సత్యనారాయణ. పితాని సత్యనారాయణ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు, సీనియర్. ఏ విధంగా అయితే మత్స్యకార సామాజిక వర్గాన్ని గౌరవిస్తాడో శెట్టిబలిజ సామాజిక వర్గానికి సముచిత స్థానం, న్యాయం, వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం. కనుక కృష్ణా జిల్లాలో 2, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2, ఒకటి కొలుసు పార్థసారథి మంత్రి, ఇంకోటి పితాని సత్యనారాయణ, ఇద్దరూ బీసీలే. మరి భారతీయ జనతా పార్టీ తరపున వెళ్ళే ఇద్దరు ప్రతినిధుల్లో కామినేని శ్రీనివాస్, ఈయన కూడా కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన, ప్రస్తుతం ఏలూరు జిల్లాకు వెళ్ళింది. ఆయన 2 జిల్లాలకు ప్రతినిధిగా ఉంటాడు. అటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, లేదు ఉమ్మడి కృష్ణా జిల్లా. ఆ విధంగా కొలుసు పార్థసారథిని పెనమలూరు కాకుండా నూజివీడులో పోటీ చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయనని గౌరవించే విధంగా మంత్రివర్గంలో ఎవరెవరిని పెట్టుకోవాలనే ఆలోచన ఆ బీ ఫార్మ్ ఇచ్చేటప్పుడే ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన అనుభవం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, కులాల పట్ల అవగాహన, ప్రాంతాలు, నియోజకవర్గాల పట్ల అవగాహన. కనుక కథ సుఖాంతం. మరి అక్కడ పెనమలూరు నియోజకవర్గంలో 2014లో ఎమ్మెల్యేగా ఉండి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి అంటే, బోడే ప్రసాద్కి ఎమ్మెల్సీ సీటు గ్యారంటీ. ఆయన ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్సీ వస్తే అది స్థానిక సంస్థల ఎన్నికనా, ఎమ్మెల్యే ఎన్నికనా, గవర్నర్ కోటానా, ఏ విధంగా అయినా బోడే ప్రసాద్ శాసన మండలిలో ప్రవేశిస్తాడు. ఈయన శాసన మండలిలో ప్రవేశించిన, ఒకవేళ దేవినేని ఉమామహేశ్వరరావు శాసన మండలిలో ప్రవేశించిన, వాళ్ళేవి నిరాశపడవలసిన అవసరం లేదు. వాళ్ళ కోసం ఒక 2 కొత్త నియోజకవర్గాలు, మచిలీపట్నంలో 2 కొత్త నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్లో మరో 2 కొత్త నియోజకవర్గాలు 2007 సంవత్సరంలో ఆవిర్భవించబోతున్నాయి. ప్రస్తుత పేర్లతో ఉన్న నియోజకవర్గాలకు ఎన్నికలు ఇదే ఆఖరి ఎన్నిక. 2024 తర్వాత నియోజకవర్గాల పేర్లు మారతాయి, భౌగోళిక సరిహద్దులు మారతాయి, మండలాలు మారతాయి, మున్సిపాలిటీలో డివిజన్లు, అలాగే వార్డులు అన్నీ మారతాయి. 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరగబోతున్నాయి. ప్రతి లోక్సభ పరిధిలో 2 నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడుతున్నాయి. ఆ కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం ఒకటి బోడే ప్రసాద్కు లభిస్తుంది. విజయవాడ పార్లమెంట్లో కొత్తగా ఏర్పడే మరో నియోజకవర్గం దేవినేని ఉమామహేశ్వరరావుకు రిజర్వ్ అవుతుంది. అయితే విశేషం ఏంటంటే 29లో 3వ వంతు స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేయటం జరిగింది. మహిళలకు రిజర్వేషన్ చేసినా అక్కడుండే రాజకీయ నాయకుడు, అక్కడుండే ఎమ్మెల్యే కుటుంబంలో వారికి ఇస్తారు. భార్యక, కుమార్తెక, కోడలక, ఈ విధంగా
ఆ రాజకీయ నాయకుడు కోరుకున్న విధంగా ఆ కుటుంబంలోనే మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. ఒకవేళ దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన చేపట్టిన నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ ఉంటే ఆయన భార్య అవుతుంది. ఆ విధంగా భార్యలు కుమార్తెలు కూడా పోటీ చేసిన రాజకీయం నడిపేది మాత్రం వీళ్ళే అవుతారు. ఆ విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు 16 నియోజకవర్గాలను 2 లోక్సభ సీట్లను కైవసం చేసుకుని రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక పక్క కృష్ణా జిల్లా 16 నియోజకవర్గాలు, మరోపక్క గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాలు, ఈ 33 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలవకుండా ఇక్కడుండే లోక్సభ సీట్లు గుంటూరులో ఉండే 2, కృష్ణాలో ఉండే 2, ఈ 4 కూడా కైవసం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో కష్టకాలంలో పార్టీ కోసం కృషి చేసిన వారిని వదిలిపెట్టకుండా పార్టీ అధికారంలోకి రాగానే 50 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. 50లో 45 సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పంచుకోబోతున్నాయి. అధికారం వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టం ఇచ్చాడు. మా నాయకులకు మాకు 3వ వంతు 33% కార్పొరేషన్లో డైరెక్టర్లు, చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని నామినేటెడ్ పదవులు, పోటీలో ఉండే పదవులు కూడా స్థానిక సంస్థల్లో కూడా 3వ వంతు మాకు కేటాయించమని అడిగితే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. అలాగే రేపు బీజేపీ రంగంలో దిగి మరి మీరు 3వ వంతు జనసేనకి ఇస్తున్నారు, మాకు 10% ఇవ్వండి అంటే 10% సీట్లు అన్ని గ్రామం నుంచి పట్టణం వరకు అన్నిట్లో, చివరికి పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్లో వేసే డైరెక్టర్లతో సహా అధికారంలో 3 పార్టీలు భాగస్వామ్యం అయ్యే విధంగా జనసేన అధినేత చంద్రబాబు నాయుడు చర్చించుకోవటం అనేది విశేషం. ఈ రోజున వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెనమలూరు నుంచి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణప్రసాద్ ఈ జిల్లాలో నిష్క్రమించటం, తర్వాత ఈ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి వైఎస్ఆర్సీపీ పార్టీకి లేడు. కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీకి చాలా కలిసొచ్చే అంశం. యాదవులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 లక్షల ఓట్లున్నారు. అంత బలమైన నాయకుడు కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి లేరు. కాపు సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో ఏ విధంగా 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో అదేవిధంగా మద్దతు ఇవ్వటం ద్వారా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి రావాలని కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు వీళ్ళ సామాజిక వర్గాలన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన అధికారంలోకి రావాలని, ఆ పార్టీ గణనీయంగా సీట్లు సాధించాలనే సంకల్పంతో కాపు సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే ఆ రాజకీయ పార్టీనే విజయం సాధిస్తుంది. 2019లో కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు, అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కాపు సామాజిక వర్గం, రాయలసీమలో ఉండే బలిజ సామాజిక వర్గం ఆశీర్వదించడం ద్వారా తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.